హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త వీడియో అనమాట. మెహందీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ని. దీనికోసం మనం మెహందీ గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తాము. ఒక హ్యాండ్కి 6 బ్యాంగిల్స్ వస్తాయి. మొత్తం అంతా ఫుల్ మెహందీ గ్రీన్ కలర్ థ్రెడే యూస్ చేస్తాము. 4 కట్ 4 బ్యాంగిల్స్, 2 కట్ ఫ్లాట్ 2 బ్యాంగిల్స్ యూస్ చేస్తాను. దీని ర్యాపింగ్లోని నేను 25 స్ట్రాండ్స్ని యూస్ చేస్తాను అన్నమాట. మొత్తం అన్ని బ్యాంగిల్స్ ఈ టైప్లో మనం ర్యాప్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఎలా ఫినిషింగ్ ఎలా వచ్చిందో మనకి. ఇప్పుడు ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత దీనికి ఏదైతే డిజైన్ చేసుకోవడానికి మనకి ఈ ఐటమ్స్ కావాలి. తిల్కం షేప్లో పింక్ కలర్, రెడ్ కలర్ మూన్ షేప్, 3mm గోల్డ్ అండ్ జరీ థ్రెడ్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ని డిజైన్ చేసుకోవడానికి స్క్వేర్ షేప్ కుందన్స్ యూస్ చేయాలి. ఇవేవైనా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్. ఈ డిజైనింగ్ బార్డర్స్ ఏదైతే బ్యాంగిల్ ఉన్నాయో దాని డిజైనింగ్ కోసం మనము ఈ 4 కట్ 2 బ్యాంగిల్స్ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటాం. ఇలా లోటస్ డిజైన్ చేసుకునేకి ముందు మనం జరీ థ్రెడ్తో అటు ఇటు క్రాస్ లైన్స్ కింద పెట్టుకోవాలన్నమాట. ఆ క్రాస్ లైన్స్కి మధ్యలోనే మనం ఈ ఫ్లవర్ డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్ని పెడతాం. ఫస్ట్ మనం గమ్ అప్లై చేసుకున్న తర్వాత తిల్కం షేప్ పింక్ పెట్టి అటు ఇటు మూన్ షేప్ పెట్టిన తర్వాత దానికి కిందన 3mm డ్రాప్కి కరెక్ట్గా కిందన 3mm మనం గోల్డ్ కుందన్ యూస్ చేస్తాము. ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమైంది కదా ఎలా చేస్తున్నామో. అలాగే సెకండ్ ఫ్లవర్ కూడా డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ ఏమో పింక్ కలర్, అటు ఇటు మూన్ షేప్ కుందన్స్ 2, కిందన డ్రాప్కి కింద రెండిట్లకి మధ్యలో కిందన వచ్చేలాగా మనకి గోల్డ్ కలర్. ఏదైనా డ్రాప్ మీకు నచ్చిన కాంబినేషన్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మొత్తం జరీ థ్రెడ్కి క్రాసెస్కి మధ్యలో వచ్చిన గ్యాప్ని మనం ఇలా లోటస్ని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగే మొత్తం బ్యాంగిల్ అంతా మనం డిజైన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒకటి ప్రిపేర్ చేసింది మీకోసం ముందే ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట. ఇప్పుడు అలా ప్రిపేర్ చేసినవి సైడ్స్కి పెట్టుకుంటాం. మధ్యలో 4 కట్వి కుందన్స్ని, స్క్వేర్ కుందన్స్ని అంటించినవి మధ్యలో ఉంచుతాం అనమాట. ఇలా ఒక హ్యాండ్కి 6 బ్యాంగిల్స్ వస్తాయి మనకి. ఇలా ఫుల్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత దాని లుక్ ఇలా వస్తుంది అనమాట. మనకి అవుట్లుక్ అటువైపు ఇటువైపు ఇలా ఉంటాయి. మధ్యలోనేమో 4 కట్వి 4. దీని ఫుల్ అంతా కంప్లీట్ అయ్యాక ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. మీకు నచ్చిందంటే ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.